అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కు స్వాగతం అండి. ప్రకృతి మాత మనకు అందించిన సిరిధాన్యాలను, తృణధాన్యాలను ప్రతిరోజు మనం సింపుల్గా ఆహారంలో ఉపయోగించే విధానాలను ఈ వీడియోలో చూద్దామండి. మనం ప్రతిరోజు మిలెట్స్తో జావా, అంబలి చేసుకొని బోర్ కొడితే ఇలా పుణుకులని, ఇడ్లీని కూడా వేసుకుని సాంబార్ కాంబినేషన్తో, చట్నీతో తింటే భలే ఉంటాయండి. ఈ తయారీ విధానం చూద్దాం. ఆయిల్ లేకుండానే ఈ పుణుకులను తయారు చేస్తానండి. 1 స్పూన్ నెయ్యి వేసానంతే. మనందరి ఆరోగ్యం కోసం మేము ప్రారంభించిన పల్లెతల్లి ఉత్పత్తులలో మిల్లెట్స్ నూక, తృణధాన్యాలతో మొలకల పిండి తయారీ ఉపయోగించే విధానాలని వీడియోలో చూద్దామండి. తల్లి ఇడ్లీలో కన్నా ఎన్నో రెట్లు బలం ఉంటుంది అనమాట ఈ మిల్లెట్స్తో చేసిన ఇడ్లీకి. మంచి శక్తిని ఇస్తాయి. నీరసం, కాళ్ళు చేతులు లాగటం ఏమి ఉండవు ఇలా ఇవి తింటే. తినండి మావయ్య గారు, ఎలా ఉందో చెప్పండి తిని. తృణధాన్యాలతో తయారు చేసిన ఈ మొలకల పిండిని జావగాను, చపాతీలుగాను, దోశలుగాను ఉపయోగించుకోవచ్చండి. మనలో జీవ చైతన్య శక్తి పెరిగి ఏ ఇన్ఫెక్షన్లకి గురి కాకుండా జీవ ప్రక్రియ సజావుగా సాగాలంటే తాగాల్సిన నీళ్ళను తాగాల్సిన సమయంలో తాగుతూ రోజుకి అవకాశం ఉంటే 1 కొబ్బరి బొండో లేదా ఇలా బార్లీ నీళ్లను ప్రతి వ్యక్తి రోజు మొత్తంలో 1 అర కేజీ ఆకుకూరల్ని, కాయగూరల్ని ఆహారంలో తీసుకుంటూ తృణధాన్యాలతో చేసిన మొలకల పిండిని ఇలా జావ రూపంలో అయినా శరీరానికి అందిస్తే మంచి శక్తిని పొందుతామండి. రోజులో 1 పూట మొలకల్ని, నానిన గింజలని, పండ్లని ఆహారంగా తీసుకుంటే దాన్ని మించిందే లేదు మాకు ఈ అవకాశం లేదు అంటే మీ అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బలపరిచే ఉత్పత్తులను మేం తయారు చేసి అందిస్తామండి మీ ఆర్డర్ పైన. మన పల్లెతల్లి ఉత్పత్తులలో తృణధాన్యాలతో మొలకల పిండిని, మిల్లెట్స్తో నూకని మీకు అందిస్తున్నామండి. వెంటనే ఉపయోగించేసుకోవడానికి వీలుగా ఈ చిమ్లీ అయితే అలా ప్యాకెట్ ఓపెన్ చేసి మీరు తింటే చాలండి, ఎంతో అద్భుతమైన శక్తినిస్తుంది. తృణధాన్యాలతో మేము తయారు చేసే మొలకల పిండికి ఈ తృణధాన్యాలను శుభ్రంగా కడిగి 12 గంటలు నానబెట్టి అప్పుడు ఆరబెట్టి తడి లేకుండా, పైన తడి ఉండకూడదు, గింజలో తడి ఉండాలండి. అప్పుడే మొలకలు బాగా వస్తాయి. నీడలో 1 గంట ఆరనిస్తే ఇవి పొడి పొడిగా అవుతాయండి. అప్పుడు మూట కడితే మొలకలు బాగా వస్తాయి. అలా అయితేనే ప్రతి గింజ మొలుస్తుందండి. ఈ మొలకల్ని ఆహారంగా తీసుకుంటే మనలో జీవ చైతన్య శక్తిని పెంచుతాయండి. అవకాశాన్ని తెచ్చుకునైనా మన కోసం, మన కుటుంబం కోసం నెలకు ఒక్కసారి తయారు చేసుకోండి మొలకల్ని. అంటే అన్నీ కలిపి మూట కడితే ఏమవుతాయంటే వేడి వెచ్చగా ఉన్న చూడు, ఒకదాని వేడి ఒకటికి వచ్చి జిగురు వచ్చి మొలవు అనమాట. ఇది ఇప్పు ముందు అమ్మా, ఇది ఇప్పేరా. ఈసారి ఇవి కడిగేటప్పుడు మనం కలిపి కడిగేయచ్చు. ముందు నానబెట్టినప్పుడు మాత్రం వేటికి అయ్యే కడగాలి. అన్నీ కలిపేస్తాను మొదట్లో జిగురు వచ్చేసినాయి అనమాట. ఉలవల్ని ఆహారంగా ఉపయోగిస్తే మంచిదని తెలిసిన సంవత్సరాలు గడిచిపోతున్నాయండి. ఇలా మొలకల రూపంలో అయితే అందరూ సులభంగా తీసేసుకోవచ్చు. ఇవి మన ఆహారంలోకి వెళ్తాయి అనమాట. 2 రోజులు ఎండలో పెడతాం, పిండాడిస్తాం. 1 పొంగు వచ్చిన తర్వాత మనం తాగేస్తాం అనమాట చల్లగా. అన్ని వయసుల వారికి తేలికగా జీర్ణమై రక్త శుద్ధి, రక్త వృద్ధి జరిగి శక్తి పెరిగి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ప్రతిదీ వస్తుంది చూడు గింజ. ఆ వెచ్చదనం ఉంది లోపల చూడ, జీవశక్తి అనమాట. ఈ జీవశక్తి గింజలో మామూలు మనం ఉట్టి వాడించేసుకుని కన్నా ఇలా మొలక కడితే ఇందులో 10 రెట్ల శక్తి పెరుగుతుందట. ఇదే ఆహారంగా మనం శరీరానికి అందిస్తాం అనమాట. కానీ భలే వెచ్చగా ఉంది. అవునండి. ఇవి అండ్రు కొర్రలు అనమాట. ఇవే కొంచెం కాస్ట్లీ. కేజీ 270 రూపాయలు తీసుకున్నాడు. వస్తున్నాయి ఇవి కూడా, ప్రతిదీ వస్తుంది. మన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా బలపరిచే ఆహారం అండి ఇది. ప్రతి ఒక్కరిలోనూ ఖచ్చితంగా శక్తిని పెంచే ఆహారం అండి ఇది. ఈ మొలకల పిండిని 1 పూట ఆహారంలో ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలన్నీ సరిపోతాయండి. గర్భిణీ స్త్రీలకైతే తల్లి బిడ్డ బలంగా ఉంటారు. బాలింతలకైతే పాల వృద్ధి బాగా జరుగుతుంది. ఇవి పచ్చజొన్నలు అన్నమాట. తెల్లజొన్నలు ఉంటాయి. తెల్లజొన్నల కన్నా ఈ పచ్చజొన్నలు ఎక్కువ శక్తి ఉంటాయి అన్నమాట. ఈ మొలకల్లో ఏదైనా మొలవని గింజ ఉంటే పాడయి ఈ మొలకల పిండి నాణ్యత దెబ్బతింటుందండి. శుభ్రంగా కడిగి ఎండలో పోస్తే చిన్నపిల్లలకైనా ఉపయోగించేంత నాణ్యమైన పౌడర్ తయారవుతుంది. మిక్సీ చేసుకోవచ్చు, మిల్లు పట్టించుకోవచ్చు. ఈ పౌడర్ 1 రోజుల్లో ఉపయోగించడం అత్యుత్తమం అండి. 3 నెలలు పాడవకుండా ఉంటుంది. 2 రోజులు ఎండబెట్టిన మొలకలు కూడా మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు.
మిల్లెట్స్ నూక తయారీ విధానం చూద్దామండి. అరికెలు, ఊదలు, సామలు, కొర్రలు. ఈ వరిగెలు రావడం లేదటండి ఇప్పుడు, అందుకని నేను గంటలు తీసుకొచ్చాను. ఈ 5టిని నూకగా చేసే విధానం చూద్దామండి. వేటికవి విడిగా నానబోసి 1 నిమిషం పాటు ఆగి బాగా ఇలా పిసికి కడిగితే పైన ఉన్న దుమ్ము, మట్టి ఇలాంటివన్నీ పోతాయండి. వెంటనే కడిగేసానండి నేను. ఈ మిల్లెట్స్ ఒక్కొక్కటి 2-3 సార్లు కడగాల్సి వచ్చిందండి తెల్లటి నీళ్ళు రావడానికి. ఇలా నేమి తీస్తే అడుగునేదన్నా ఇసుకుంటే బయటకు వచ్చేస్తుంది. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ నా హృదయపూర్వక విన్నపం అండి. మనకు పని సులువుగా అయిపోతుందని వారంలో ఒకరోజు ఒక 1/2 కేజీ మినపప్పు నానబెట్టి పొట్టంతా శుభ్రంగా కడిగేసి ఆ తెల్లని మినపప్పులో తెల్లని బియ్యం వేసి దోశలుగాను, ఒక 1/2 కేజీ ఉప్పుడు రవ్వ కలిపి ఇడ్లీగాను రెడీ చేసుకుని వారం అంతా టిఫిన్లు కానిచ్చేస్తున్నాం చాలామంది. ఇడ్లీ అంటే మనం రోజు తినేది కాదండి. జ్వరం వచ్చి తగ్గినప్పుడు లేదా ఆపరేషన్ అయినప్పుడు మొదట ఆహారంగా తేలిగ్గా జీర్ణమవుతుందని పేషెంట్కి పెడతారు. అది రోజు తింటే మనం పేషెంట్లు అయిపోతాం. మనకి శక్తినిచ్చే ఆహారాన్ని తినడం అలవాటుగా చేసుకోవాలి. మన ఇంట్లో అందరికీ పెట్టడం అలవాటుగా చేసుకుంటే మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటాం. హాస్పిటల్ చుట్టూ తిరిగే పని లేకుండా శక్తివంతమైన ఆరోగ్యాన్ని పొందొచ్చు. వారంలో ఒకరోజు పెసలు నానబెట్టి ఉదయాన్నే పెసరట్లు వేసుకోవడం, రాత్రి శనగలు నానబెట్టి మెత్తగా ఉడికించి తాలింపు పెట్టి దాన్ని టిఫిన్గా తినడం. ఇలా మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ లేదా దోశ లేదా అప్పుడప్పుడు పునుగులుగా వేసిన మనకి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందండి. మనం ప్రతిరోజు నవధాన్యాలలో ఏదో ఒకటి లేదా ఇలా మిల్లెట్స్ని కానీ తృణధాన్యాలను గాను ప్రతి ఒక్కరూ 1 గుప్పెడు ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే మన గుండె పదిలంగా ఉంటుందండి. వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్టని, శరీరాన్ని శుద్ధి చేస్తాయి. మిల్లెట్స్ కడిగేటప్పుడు ఇలా వడకపెట్టేదాన్ని ఆధారంగా చేసుకుంటే వృధా అయిపోకుండా ఉంటాయండి. మిల్లెట్స్ అన్నీ కలిపి ఆహారంలో ఉపయోగించడం కన్నా ఒక్కొక్క మిల్లెట్ని ఒక్కొక్క రోజు ఆహారంలో ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయండి. చీమలను చూసి మనం చాలా నేర్చుకోవచ్చండి. ఆహారం లభ్యమైనప్పుడు వాటికన్నా బరువున్నంత ఆహారాన్ని, మోయలేనంత ఆహారాన్ని దాచుకుని ఆహారం దొరకనప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటాయి. వాటికన్నా బరువున్న జొన్నల్ని మోసుకు వెళుతున్నాయి చూడండి. మనం ముందే చీమల మందుతో ఒక లైన్ వేసి మనం ఎండబెట్టుకోవాలండి. మనకు తెలియకపోయినా చీమలకు తెలుసు పోషకాహారం ఏదో. మనం తినే ప్రతి ఆహారాన్ని ఆలోచించి మంచి ఆహారాన్ని తీసుకుంటే మనందరికీ ఆరోగ్యం, ఆనందమునండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ తృణధాన్యాలను నిత్యం ఆహారంగా తీసుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటూ అధిక బరువు తగ్గి కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. రక్తశుద్ధి, రక్తవృద్ధి జరుగుతుంది. మిల్లాడించిన పిండిని ఇలా జల్లిస్తే శుభ్రంగా ఉంటుందండి. పొడి కూడా ఇంట్లోకైతే పర్వాలేదు, కానీ ఇలా 10 కేజీల మొలకలు తయారు చేస్తే 9 కేజీల పౌడరే అవుతుందండి. ఇది గమనించుకోండి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే. నెలకొక్క రోజు ఒక్కొక్క కేజీ మిల్లెట్స్ని ఇలా తెచ్చుకొని నూక ఆడించుకుని ఉంచుకుంటే ఈజీగా మనం ఇడ్లీగాను ఈ పునుగులుగాను వేసుకోవచ్చండి. మిల్లెట్స్ని డైరెక్ట్గా మనం పిండాడించకుండా 8 గంటలు నానబెట్టి జావ కాసుకున్న, ఉప్మా చేసుకున్న అది ఇంకా ప్రయోజనం అండి. మనం 6 గంటల ముందే వండి ఉంచి పాలు వేసి తోడుపెట్టి అంబలిగా తింటే ఇంకా అద్భుతమైన ప్రయోజనాల్ని పొందుతామండి. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి, చేసి అందిస్తాం. ఈ ఒక్కొక్క కేజీ మిల్లెట్స్ని 5 భాగాలు చేసామండి. ఇలా 5 రకాల మిల్లెట్స్ని 5 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగంలోవి ఒక్కొక్క ప్యాకెట్ని తీసి 5 ప్యాకెట్లు కలిపి ఒక ప్యాకెట్ చేసామండి. అంటే 1 కేజీ ఈ మిల్లెట్స్ నూకలో 5 రకాల మిల్లెట్స్ కూడా ఒక్కొక్క ప్యాకెట్ ఉంటుందండి. వీటికి ఇంకా పేర్లు రాయలేదు. ఒక్కొక్కటి ఉపయోగించుకుంటే మీరు వరుసగా ఉపయోగించేసుకుంటే అన్నీ ఉపయోగించినట్లే అవుతుంది. మీకు కావాలనుకుంటే పేర్లతో సహా ఈ ఉత్పత్తులను సరఫరా చేయగలం. మీ కామెంట్ని మీ అవసరాన్ని బట్టి తప్పనిసరిగా తెలియచేయండి. ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఇలాంటివన్నీ రెడీ చేసుకోవడానికి ఖాళీగా లేని వారికి, తయారు చేసుకునే ఓపిక లేని పెద్దవారికి చాలా ఉపయోగంగా ఉంటుందండి ఈ ప్రోడక్ట్. ఒక్కసారి ఉపయోగించి చూడండి. ఈ మిల్లెట్స్ నూకతో ఇడ్లీ తయారీ అండి. 200 గ్రాముల మిల్లెట్స్ నూక అండి. అది 100 గ్రాముల మినపప్పు మనం ఒక 1/2 గ్లాసు తీసుకుని ముందే శుభ్రంగా కడిగి 1 గ్లాసున్నర నీళ్ళను వేసి 3 గంటల ముందు నానబెట్టి ఉంచేయాలండి. మిల్లెట్స్తో ఇడ్లీ సాయంత్రం వేసుకోవాలంటే మధ్యాహ్నానికే 3 గంటల ముందు నానబెట్టి పిండిని, నూకని కలిపి ఉంచుకుంటే బాగా ఫెర్మెంట్ అవుతుందండి. ఇది పులిసి ఇడ్లీ బాగా వస్తుంది. ఉదయం వేసుకోవాలనుకుంటే సాయంత్రం మనం సిద్ధం చేసి ఉంచుకొని మూత పెట్టి ఉంచితే ఉదయానికల్లా రెడీ అవుతుందండి ఇడ్లీ పిండి. ఇడ్లీ గుల్లగా వస్తుంది. ఆ గుల్లదనంలో ఉన్న
మంచి బ్యాక్టీరియా మన పొట్టను బాగు చేస్తుందండి. మనం ఒక పూట ముందు రెడీ చేసుకుని ఉపయోగించేసుకుంటే ఇలా పులిసిన పిండిలో ఉన్న ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన పొట్టని బాగు చేస్తుంది, మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. మన గట్ హెల్త్ బాగుంటే పూర్తి హెల్త్ బాగుంటుంది అంటారు. గట్ హెల్త్ బాగుండాలి అంటే మనం నానబెట్టుకున్న ఈ గింజలలో వచ్చిన నీళ్లను వృధా చేయకుండా ఆ నీటితో సహా మనం రుబ్బుకుని ఉపయోగించుకోవడమేనండి. మినప్పప్పు తెల్లగా కడిగి ఉపయోగించే వారికి నా మాట కొంచెం కొత్తగా అనిపిస్తుందండి. ఒక్కసారి ఇలా నానబెట్టిన నీళ్లతో సహా తొక్కతో రుబ్బి ఉపయోగించి చూడండి. అదే రోజు తెలుస్తుంది మీకు నీరసం, కాళ్ళు చేతులు లాగడం తగ్గడం, గ్యాస్ ట్రబుల్ తగ్గడం ఎంతో శక్తినిస్తుందండి మనకి. మినప్పప్పుని కడిగి ఉపయోగించిన ఉపయోగం లేని ఉప్పుడు రవ్వను మాత్రం ఉపయోగించొద్దండి. ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉపయోగించుకోవటం అత్యుత్తమం అండి. మనకి ఏదైనా అనారోగ్యం ఉన్నా, నొప్పులున్నా, నీరసం ఉన్నా మందులతో పాటు ఇలా శక్తినిచ్చే ఆహారాలను తినడం అలవాటు చేసుకుంటే మందులు లేకుండానే మనం కాలం గడిపే స్థితికి శక్తిని పొందుతామండి. ఈ సహజ సిద్ధమైన ఆహారం వల్ల ప్రకృతి మాత మనకి చేసే మేలు మనం అనుభవిస్తే అర్థమవుతుందండి. తర్వాత పిండిలా పొంగిందండి. ఈ పిండిని చిటికెడు ఉప్పు కలుపుకుని యథావిధిగా మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ సాంబార్ ప్లాన్ చేసుకుంటే భలే ఉంటుందండి. ఇదే పిండితో పునుగులు తయారు చేసుకోవచ్చండి. ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం జీలకర్రని వేసి పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక గరిటె చపాతీ పిండిని లేదా మన మొలకల పిండిని వేసుకుని బాగా కలిపి పునుగులుగా వేసేసుకోవచ్చండి. ఇవి వడల్లా వస్తాయి. ఇష్టమైతే వరిపిండి కూడా వేసుకోవచ్చండి. ఈ ఆయిల్లో దేవాల్సిన అవసరం లేదండి. ఒక్క స్పూన్ నెయ్యిని ఈ పెన్నల్లో అప్లై చేసి ఈ పునుగుల్ని వేసేయడమేనండి. ఇదే నేతితో తిరగా బోర్లా కూడా వేగిపోతాయండి. ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్నవాళ్ళు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకి అయితే ఇంకొక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసి ఇంకా రుచిగా వస్తాయండి. బరువు తగ్గాల్సిన వాళ్ళం అయితే ఒక్క స్పూన్ ఆయిల్ ఉపయోగించడానికి ఆలోచించాలి, భయపడాలండి. ఒక్క స్పూన్ ఆయిల్ కన్నా ఒక గుప్పెడు గింజలని తినడం మేలండి, నానినవి. ఇడ్లీ రెడీ అయిందండి. ఇంట్లో 2 టిఫిన్లు ఉండే అలవాటు ఏం లేదండి. వీడియో కోసం 2 రెసిపీలు ఒకే రోజు చేశాను. బరువు తగ్గడం కోసం, ఆరోగ్యం కోసం ఒక్క పూట వండిన ఆహారాన్ని, ఒక్క పూట పండిన ఆహారాన్ని తినే అలవాటు ఉన్న నేను ఈ వండిన ఆహారంలో భోజనం బదులు ఇలాంటి మంచి టిఫిన్లు ఉంటే తినేస్తానండి. మా మావయ్య గారు వాళ్ళు 4 అన్నదమ్ములండి. ఈయన చిన్నవారు, దొరగారు అంటారు అందరూ. రోజు ఇడ్లీ, ఉప్మా, జావా ఇలాంటివి తిని బోర్ కొట్టినప్పుడు ఇలాంటి పునుగులు వేసుకుంటే భలే బాగుంటుందండి. మనం తినే ప్రతి ఆహారము హెల్తీగా, టేస్టీగా ఉండేలా చూసుకుంటే హ్యాపీగా తినొచ్చండి. ఎలా ఉందండి మావయ్య గారు? బాగుందా? నూనెలో వేపలేదండి. ఒక్క స్పూన్ నెయ్యి వేసి ఆ పుణుకులన్నీ వేసాం అనమాట. గుంట పొంగనాల ప్యానల్లో వేస్తే మనం వేపుకున్న పుణుకుల్లాగే వస్తాయండి. అంటే నూనె తక్కువ ఉంటుంది, శక్తి ఎక్కువ ఉంటుంది. ఏదో మనకి పకోడీలు తినాలి ఇలాంటివి అనిపిస్తూ ఉన్నప్పుడు ఇలా వేసుకోవచ్చండి. నూనె తక్కువ పడుతుంది అంట. ఒక్క స్పూన్తోని తిరగబోరలా వేగిపోతాయండి, బాగుంటాయి. మనం కొంచెం టైం కేటాయిస్తే అన్నము, జావే కాకుండా ఎన్నో రుచికరమైన పదార్థాలను తయారు చేసుకోవచ్చు. మీరు తిని చూసి చెప్పండి అత్తమ్మ గారు. అవునా? సరే అండి. అయితే నూనెలో వేపిన పుణుకుల్లాగే ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. అంత మెత్తగా ఉండవండి. నూనెలో వేపిన కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం బాగా నమిలి మింగాలి. అవునండి, కొంచెం గట్టిస్తాయండి. వేడివేడిగా అయితే అండి నూనెలో వేపలేదన్న లోటు తెలియకుండా బాగుంటాయండి. మా చిన్న మావయ్య గారి పెరట్లో ఉన్న బంగినపల్లి మామిడి చెట్టు, పండూరు మామిడి చెట్టునండి ఇవి. మనం ఖాళీ లేకుండా మొక్కల్ని పెంచుకోవడం అలవాటు చేసుకుంటే వాటి నుంచి వచ్చే పంటలు మనల్ని, పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా పల్లె తల్లి ఉత్పత్తులు మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీ ఆర్డర్ పైన తయారు చేసి అందచేయగలము. కావలసిన వారికి ఇవ్వటానికి, మన పర్యావరణ పరిరక్షణకి దేశవాళీ విత్తనాలను కూడా అభివృద్ధి చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కావాలంటే తీసుకువెళ్ళండి. నా దగ్గర ఉన్న ఈ తోటకూర విత్తనాలు, దేశవాళీ కాయగూరల విత్తనాలు. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లేలిస్ట్లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీస్, ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం, సోషల్ యాక్టివిటీస్, మన ఆలయాలు, భగవంతుని పైన పాటలు తదితర అంశాలను నా అనుభవాలను వీడియోలుగా చేసి మీకు అందించాను. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో కలుద్దాం.